ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మరి సమస్య, రైతు సమస్య, భూ సమస్య. భూమి లేకుండా మరి మానవ జీవనం అనేది లేదు. భూమితోటే మనుగడ, భూమితోటే మరి జీవనం. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి భూ సమస్యను మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జటిలం చేసి ధరణి అనే పేరుతో రైతులను దగా చేయడంతో ఈరోజు మరి ధరణి కాదు భూభారతి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి మన ముందుకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు సోదరుడు మన పొంగులేటి సీనన్న గారికి, సోదరుడు ఎంపీ నగేష్ గారికి, ఎమ్మెల్సీ దండవిఠల్ గారికి, స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారికి, సోదరుడు బొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి, మీ పూర్వ కలెక్టర్ గారు ఈ జిల్లాలో మరి ఎన్నో సంవత్సరాలుగా పని చేసినటువంటి అనుభవంతో ఇక్కడికి ఈరోజు ఈ స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో వచ్చి మన ప్రాంతానికి వచ్చినందుకు రామకృష్ణ సార్ గారికి, అదే విధంగా బుద్ధ ప్రకాష్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ రాజహర్ష గారికి, అదే విధంగా ఖుష్బు ఐటీడీఏ పిఓ గారికి, సీనియర్ నేత మరి మన వేణుగోపాలాచారి గారికి, మన తిరుపతి గారికి, భోజారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ ఇతర నాయకులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ఎస్పీ గారికి, కలెక్టర్కు, అదే విధంగా పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భూభారతి వచ్చిన తర్వాత చాలా మంది మరి వాళ్ళు పడ్డటువంటి గతంలో ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి దాని నుంచి కొత్త ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే భూమి మోకా మీద నువ్వుంటే గత ప్రభుత్వంలో ధరణి తెచ్చి పేరు వేరే వాళ్ళ దానికి ఇచ్చారు, రైతు బంధు వేరే వాళ్ళకి ఇచ్చారు. కోర్టులలో పోతే మోక మీద నువ్వు ఉన్నావయ్యా, కానీ నీ భూమి అనేది ఏం ఆధారం ఉంది అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం కాస్తు కాలం అని ఉండేది. కాస్తులో నీకు పట్టా లేకున్నా పహాని ఉండేది, కాస్తులో మోక మీద నువ్వు ఉన్నావు అనేటువంటి ఆధారం అని ఉండేది. కానీ మధ్యలో బీఆర్ఎస్ ఆ కాస్తు కాలం కూడా తీసేసింది. ఇటు పట్టా నీ పేరు లేకుండా చేసింది, నీ కాస్తు కాలం లేకుండా చేసింది. మోకా మీద మాత్రం నువ్వు ఉంటే మరి కోర్టుకు పోయి వాళ్ళు అత్యంత దౌర్జన్యంగా కూడా రైతుల నుంచి, తరతరాలుగా సాగులో ఉన్న రైతుల నుంచి ఆ భూములను కూడా లాగేసుకున్నటువంటి చరిత్ర. మేము ఎన్నికల ముందు ఇక్కడ ఇప్పుడు మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు, మాజీ రాజ్యసభ మెంబరు, వినోబాబా స్ఫూర్తితోటి, భూదానోద్యమ స్ఫూర్తితోటి ఆమె పోచంపల్లి నుంచి మరి ఇక్కడ వార్దా వరకు పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో మరి కోఆర్డినేటర్గా నేనున్నా. అందులో అడుగడుగునే ఇవే భూ సమస్యలు, ధరణి మూలంగా ఎట్లా మా భూములు కోల్పోయినాం, మేము ఏ రకంగా మా పేరు పోయిందని పాపం అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. అక్కడ ఆ యాత్ర వస్తూ వస్తూ ఆదిలాబాద్ లో కూడా నేను అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నా, ఇన్ఛార్జి కూడా కాదు. ఒకరోజు నైట్ హాల్ట్ ఇక్కడ వేస్తే పాపం వాళ్ళు ఇప్పుడు వచ్చిరో లేదో తెలియదు, కానీ మరి వాళ్ళ భూమి కూడా వేరే వాళ్ళు ఆక్రమించి అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి చరిత్ర గొడగొడ ఏడ్చుకుంటే మాకు చెప్పిండ్రు. ఆ రోజు మీనాక్షి నటరాజన్ గారు చెప్పిర్రు, ఖచ్చితంగా ఈ ధరణి తీసేస్తాం, మీకు విముక్తి చేస్తామని. అందుకనే కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి అత్యధికంగా సీట్లు వచ్చినాయి కూడా గ్రామీణ ప్రాంతాలలోనే. అందుకనే ఈరోజు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ కొంతమంది కాలేనటువంటి విషయం మన వాళ్ళు చెప్తున్నారు, దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాం. అదే కాకుండా ఇవాళ పేదలకు సన్నబియ్యం కానీ మరి ఇట్లా అనేక స్కీమ్స్ రైతుల కోసం, పేదల కోసం, పేద బిడ్డల కోసం చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ఆ రోజు మాట ఇచ్చినాం ధరణి తీసేస్తామని. ధరణి తీసేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు ములుగులో పెద్ద ఎత్తున మరి అన్నదాతలతో ర్యాలీ చేసి అక్కడ ములుగు మండలంలో, ములుగు నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో 4 మండలాలు తీసుకుంటే పైలట్ ప్రాజెక్టు కింద నాకు కూడా వెనుకబడ్డ ప్రాంతాల నుంచి పైలట్ ప్రాజెక్టు కింద మా దగ్గర మరి రామప్ప వెంకటాపురం మండలంలో, వెంకటాపురం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని
రావడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వచ్చి హర్షం వ్యక్తం చేసిరు. వాళ్ళ బాధలు కూడా చెప్పిండ్రు. అయ్యా మోక మీద నేనున్నా, పట్ట మీద ఇంకొక ఆయన ఉన్నాడు. అంతకుముందు వైఎస్ఆర్ గారు పట్టా ఇచ్చారు, మధ్యలో కొన్నాళ్ళ తర్వాత తిరగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టా వచ్చింది. మళ్ళీ 5-6 నెలలకు ఆ పట్టా తీసేసారు, నెంబర్ తీసేసి ఇంకొక ఆయన అదే సర్వే నెంబర్ మీద ఇంకొక ఆయన ఎక్కిచ్చారు. నా పట్టా రద్దు చేసారు, కానీ నేనే మోకా మీద ఉన్నా, నేనే దున్నుతున్నా అని చెప్పారు. ఇట్లాంటి అనేకం జరిగినాయి. అందుకనే మరి ధరణి అనేది తీసేసి ఈరోజు భూభారతి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడటువంటి అధికారులు కూడా మళ్ళీ తప్పులు జరగకుండా క్షుణ్ణంగా టైం తీసుకొని పరిశీలించి అవసరమైతే కన్ఫ్యూజన్ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి రైతుల యొక్క వాంగ్మూలం కూడా తీసుకొని ఇది ఈయనదేనా, ఈయన పేరెందుకు లేదు, ఇంకో ఆయన పట్టా ఎందుకు వచ్చింది, ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఇట్లా క్లియర్ గా కూడా తీసుకొని మరి పట్టా చేసేటప్పుడు కానీ, పేర్లు తొలగించేటప్పుడు కానీ, పేర్లు ఎక్కించేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది చాలా చాలా విలువైనది. భూమి అనేది ఒక తల్లి బిడ్డలకు, రైతుకు భూమికి ఉండే అనుబంధం, ఒక తల్లితో ఉండేటువంటి అనుబంధం రైతుకు. కాబట్టి ఈరోజు భూమి అనేది ఒక గొప్ప ఆత్మగౌరవం, అసెట్, ఆస్తి. అదే విధంగా తరతరాలు అయినా కూడా తరిగిపోనిది భూమి. మనం ఎన్ని సంవత్సరాలైనా పంట పండించుకోవచ్చు, మనకు ఆదాయాన్ని ఇచ్చేది భూమి, ఆకలి తీర్చేది భూమి. కాబట్టి ఈ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ ధరణి మనల్ని దగా చేస్తుంది కాబట్టే ధరణి వద్దు, భూభారతి, భూమాత అని ఎట్లా అనుకున్నామో భూభారతి ఈరోజు మనందరికీ మరి ఒక తల్లిలాగా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి అవగాహన సదస్సు మేము అక్కడ మరి సీనన్న గారు హైదరాబాద్ నుంచి మా ములుక్కు వచ్చారు. ములుక్కా నుంచి మరి అక్కడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారు వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా రైతన్నలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటది. ఆనాడు రైతులకు వినోబాబావే స్ఫూర్తితోటి, గాంధీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి వేలాది లక్షలాది ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచి ఇచ్చినాం. అలాంటి పట్టాలను కూడా గత ప్రభుత్వంలో తొలగించిర్రు. ఎవరో తెలియనటువంటి వాళ్ళు వచ్చి సడన్ గా పట్టా ఆ భూముల మీద మరి వాళ్లకు హక్కులు వచ్చినాయి. అలాంటిది ఇక ముందు రాకుండా నిజమైన భూమి పుత్రులకు, నిజమైన వారసులకే ఆ భూమి దక్కే విధంగా వచ్చిందే ఈ భూభారతి చట్టం అని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జొన్నల బాధ కూడా నాకు గతంలో కూడా తెలుసు, గతంలో కూడా మాట్లాడి మరి మళ్ళీ ఆ రోజు కూడా కొనిపించినాం. ఈసారి కూడా ఎక్కువ కొనుగోలు, ఇప్పుడు 20 క్వింటాలు అడుగుతున్నారు, ఇప్పటి వరకు 14 క్వింటాలకు వచ్చింది. తప్పకుండా రైతు లక్ష్యం, రైతు సంతోషమే మా సంతోషం కాబట్టి పెంచే విధంగా చొరవ తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.